హాయ్ అన్న. గుడ్ ఆఫ్టర్‌నూన్. సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. మనుషులు ఏమవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మోసపోతున్నారన్న భూమి మీద. అబ్బాయి లేకుంటే అమ్మాయి మోసం చేస్తుంది. ఇదేం కన్‌ఫ్యూజనో ఏందో! ఎన్ని ఘోరాతి ఘోరాలు చూస్తున్నామన్నా అసలు నిజంగా మనం మనిషిగా పుట్టినందుకు సిగ్గేస్తుంది నాకు. ఏం బతుకులో ఏమో అర్థం కావు. ఒక దిక్కు ఫైనాన్స్ ప్రాబ్లము, మళ్ళా ఒక దిక్కు ఈఎంఐ ప్రాబ్లము, ఒక దిక్కు పేదరికము, మిడిల్ క్లాసు. మన బతుకులే మనకు సక్కలేవురా దేవుడా! అంటే ఈ మోసగింతలు, మోసపోవటాలు ఇవన్నీ ఏంది అసల ఘోరాలేందో! ఒక అమ్మాయి రోడ్ మీద కనిపిస్తే నెగెటివ్ థాట్స్. అమ్మాయి మోసం చేస్తుంది ఒక్కోసారి. ఒక్కోసారి అబ్బాయి మోసం చేస్తున్నాడు. అసలు ఇక్కడ మోసం అనే పేరు ఎంత అందముందో తెలుసా అన్న? ఈ అమ్మాయి, అబ్బాయి అని పేరు పక్కన పెట్టి లవ్వు, ఫీలింగ్స్ అన్నీ పక్కన పెడితే చివరికి అందమైన పేరు మోసం. మోసం చెయ్యటం. ఇదొక్కటి చాలా సిన్సియర్‌గా కనిపిస్తుంది అక్కడ. ఈ స్టార్టింగ్ నుండి ఏదైతే ఎండింగ్ వరకు మనం నడిపించే డ్రామా మొత్తము చివరికి మోసము, మోసపోయాను అనే మాట లాంటి డ్రామాని ఈ మధ్యలో మనం నటిస్తున్నామన్న. అంత ఘోరమైపోయింది పబ్లిక్. ఏందో ఏమో! అరే పెళ్లి చేసుకున్న బాధనే, లవ్ చేసిన బాధనే, ఒంటరిగున్న బాధనే. ఎటు చూడు మోసము సింపుల్‌గా అయిపోతుందన్న. అంత ఘోరం అయిపోయింది బతుకులు. రీసెంట్‌లీ అయితే తెలుసు కదా! ఇద్దరు లవర్సు. ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలొచ్చినాయి. వీడినిలా వదిలించుకోవాలా అని ఆ అమ్మాయి వీడిని లేపేసింది. 2 సార్ల ప్లాన్ చేస్తే మూడోసారికి సక్సెస్ అయింది. అక్కడ మన అబ్బాయి మోసపోయిండు. ఇంకా రీసెంట్‌లీ మ్యారేజ్ కపుల్స్. ఇక్కడ అమ్మాయి మోసపోయింది. ఇంకెన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే దేశంలో. రక్షణ లేదు. మహిళకు రక్షణ లేదు అంటే పురుషులకు కూడా అలాంటి రక్షణ లేకుండా అయిపోయింది. ఇక్కడ రక్షణ అంటే మనకు మనమే డేర్‌నెస్‌గా ఉండాలి. మనకు మనమే అర్థం చేసుకోవాలి. మనకు వాళ్ళు మోసం చేస్తున్నారా? వాళ్ళ మాటల విధానంలో మనకు తెలిసిపోవాలి. అలా ఉండాలి సిన్సియర్‌గా అంటే. అంత తియ్యటి మాటలు చెప్పి మంచిగా కారం, ఉప్పేసి, మసాలేసి తర్వాత మొత్తం సత్యనాశ చేస్తున్నారు బతుకుని. ఏందన్నా ఫ్యూచర్ మొత్తం సంకని నాకిచ్చుకునుడు అయితున్నాయే తప్ప ఏ ఒక్క జాగల నీట్‌గా నిజాయితీగా బతికిన రోజులు లేవన్న మన బతుకులో. ఒక దిక్కు పేదరికంలో మన పేరెంట్స్ పడే కష్టాలను చూసైనా సరే వాటి కష్టాల విలువలు తెలుసుకొని ముందడుగేద్దామన్నా పక్కన ఎవడో ఒకడు మోసం చేస్తూ ఉంటాడు. అసలు బతకాలంటే భయమేస్తుందన్న భూమి మీద. ఎవడు ఎలా మోసం చేస్తాడో అర్థం కావట్లేదు. మోసం చేసేవాడు మోసం చేస్తున్నాం, మోసపోయేటోళ్ళం మోసపోతున్నాం. ఇక్కడ అందమైన పేరు మోసం ఉంది గానీ, అసలేం అర్థం కాని సమాజంలో బతికేస్తున్నాం మనం. చాలా వింత విచిత్రాలు జరుగుతున్నాయన్న భూమి మీద. ఈ భూమి మీద ఎందుకున్నాంరా దేవుడా అనిపిస్తుంది. ఆ ఇన్‌స్టాగ్రాము, యూట్యూబు, ఆ న్యూస్‌లో ఘోరాతి ఘోరమైన వీడియోస్ వస్తూ ఉంటే మైండ్ ఖరాబ్ అయిపోతుంది. మరి ఇంత ఘోరమైన పబ్లిక్‌లో అడ్డయితున్నారన్న. మన పిల్లల ఫ్యూచర్స్ చూడాల్సింది పోయి మనమే మోసం చేస్తూ, మనమే మోసపోతూ వాళ్ళ బతుకుల్ని సత్యానాశ చేస్తున్నామన్న. పిల్లల్ని మర్చిపోతున్నాం అసలు. ఈ ఎఫైర్‌లేందో, ఈ లవ్వులేందో, మధ్యలో నలిగిపోయే వాళ్ళ పిల్లల జీవితాలేందో అర్థం కాని సిచ్యువేషన్. ఈ సమాజం ఉందన్న. కష్టపడడానికి ఒళ్ళు వంగని నీకు మోసం చేయడానికైతే ఒళ్ళు చాలా సింపుల్‌గా వంగేలా ఉంది. నాకు అనిపిస్తదన్న అంతే. కష్టపడి సంపాదించి ఎంతో కొంత హ్యాపీగా ఉండక మోసం చేసి సంపాదించి నువ్వేమంత ఉద్ధరించేది లేదు కదా! బొంద మీద అయితే తీసుకపోవు. తొక్కలో పైసల కోసం ఒక మంచి మనిషిని మోసం చేయటం. అది ఇంకా నమ్మక ద్రోహం. ఇంత ఘోరాతి ఘోరమైన రోజుని మనం గడుపుతున్నామా? ఛ! సిగ్గేస్తుందన్న. భూమి మీద బతకాలి, సమాజాన్ని చూడాలంటే సిగ్గేస్తుంది. ఎటు చూడు మోసాలు, మంచి మాటలు నమ్మించి గొంతు కోయటాలు. ఇలాంటివే ఉన్నాయన్న సమాజం మీద. చిరాకొస్తుంది. ఒక్కోసారి నాకు నేనే చూసుకుంటే ఎందుకురా భూమి మీద ఉన్నా అనిపిస్తుంది. ఘోరాలు చూడడానికా? ఇలాంటి వీడియోస్ చూడడానికా? ఇంత దరిద్రపు జీవితం ఎందుకురా నీకు భూమి మీద అనిపిస్తుందన్న. అట్లున్నది సమాజం బతుకు.